హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఐపీఎల్ 18th సీజన్ 56వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరికి ఎంత పాసిబుల్ ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. పాయింట్స్ టేబుల్ ఒకసారి పరిశీలిద్దాం, తర్వాత టీం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్ల్లో 7 గెలుపు 4 ఓటములతో 14 పాయింట్లు ఉన్నప్పటికీ, గుజరాత్ 10 మ్యాచ్ల్లో 7 గెలుపు 3 ఓటములతో 14 పాయింట్లు ఉన్నప్పటికీ ముంబై రన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ముంబైకి టాప్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ముంబై తర్వాత 3 మ్యాచ్లను గెలిచినట్లయితే మొత్తంగా 20 పాయింట్లు చేరే అవకాశం ఉంది. కానీ గుజరాత్ టైటాన్స్కి 22 పాయింట్లు చేరే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి టాప్ ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఒకసారి ఎవరి బలాలు ఏంటో చూద్దాం. ముంబైకి నెక్స్ట్ మ్యాచెస్ ఏంటో ఒకసారి చూద్దాం. ముంబైకి ఈరోజు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, నెక్స్ట్ మ్యాచ్ కింగ్స్ 11 పంజాబ్తో ఉంది. నెక్స్ట్ మ్యాచ్ కింగ్స్ పంజాబ్తో ఒక మ్యాచ్ ఉంది. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్కి అయితే ఈరోజు ముంబై ఇండియన్స్తో ఉంది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఉంది. నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్తో ఉంది. సో రెండు టీములకి బలమైన జట్లతో భీకరమైన పోరు ఉంది. కాబట్టి ఒక్కొక్కసారి ఎవరి బలాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. గుజరాత్ టైటన్స్ ప్రధానంగా బ్యాటింగ్ ఆర్డర్ ఈ ముగ్గురు ఓపెనర్ల బ్యాట్స్మెన్లపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా సాయి సుదర్శన్ అండ్ గిల్ అండ్ బట్లర్. ఓపెనర్ బ్యాట్స్మెన్ అయినటువంటి సాయి సుదర్శన్ గిల్ ఈ ఐపీఎల్ 18th సీజన్లో అత్యంత భీకర ఫామ్లో కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. తర్వాత అయినటువంటి మరో ఓపెనర్ అయినటువంటి గిల్ అండ్ బట్లర్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ పైన ఈరోజు గెలుపు ఆధారపడి ఉంది. ముంబై బౌలింగ్ విభాగాన్ని పరిశీలించినట్లయితే గుజరాత్ బౌలింగ్ విభాగాన్ని పరిశీలించినట్లయితే బౌలింగ్ విభాగంలో ఓపెనింగ్లో ఇషాంత్ శర్మ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్ అద్భుతమైన ఫామ్లో ఉండి బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు. ఇక ఓపెనర్స్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా ఉన్నారు. గుజరాత్ టైటన్స్ అద్భుతమైన ఫామ్లో ఉండి బౌలింగ్ బ్యాటింగ్ విధానంలో సమతూకంగా ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే మొదట్లో 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత 6 మ్యాచ్ల్లో వరుస విజయాలతో దూసుకువెళ్తూ వస్తుంది. సో ఈ 6 మ్యాచ్ల్లో గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం, తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ప్రధానమైన కారణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే బౌలింగ్ విభాగంలో దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ అండ్ బుమ్రా ప్రధానమైన పాత్ర పోషిస్తాను. ఓపెనింగ్ బౌలింగ్ అయినటువంటి ట్రెంట్ బౌల్ట్ అండ్ బుమ్రా అద్భుతమైన ప్రధాన పాత్ర పోషిస్తుంటే దీపక్ చహర్ మిడిల్ ఓవర్లో ఆ భారాన్ని మోస్తూ ముంబై విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబై గెలుపు ప్రధానంగా రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మపై ఆధారపడి ఉంది. బౌలింగ్ విభాగంలో కూడా ముంబై తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ముందుకు సాగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ముంబై గెలిచినట్లయితే దాదాపుగా టాప్ ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయినప్పటికీ టాప్ 1-2 ప్లేస్లో ఉన్న టీములకి ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఫైనల్కి వెళ్ళడానికి ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ముంబై కానీ గుజరాత్ కానీ పంజాబ్ కానీ ఏ టీం అయినా టాప్ ప్లేస్కి సెమీఫైనల్కి వెళ్ళినప్పటికీ టాప్ ప్లేస్ కోసం పోరాడుతూ ఉంటాయి. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.